మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది సినిమా మాత్రం. ఇంకా విజయశాంతి గారి యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను. కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేశారు, ఫైట్ చేశారు. నాకు వచ్చి విజయశాంతి గారు 20 ఏళ్ల కింద నేను పుట్టక ముందు ఎలా ఉన్నారు ఇప్పటికీ అదే వింటేజ్, అదే మాస్ అన్నమాట. ఆవిడ యాక్టింగ్ నిజంగా ఆవిడ కోసం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా వింటేజ్. ఇస్ బ్యాక్ అనమాట. అంటే మీకు అనిల్ రాపూర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, నాట్ ఏ కంబ్యాక్. ఇదే నిజంగా కంబ్యాక్. అంటే ఆవిడకి కెరియర్ అంటే ఆవిడ క్యారెక్టర్ తగ్గ, ఆవిడ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ ఇది అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే మాత్రం బాగుందన్న, మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంత బోర్ కొట్టుకున్న ఫైట్లు పీచం మాత్రం చాలా ఎంగేజ్ చేస్తాయి మనిషిని మాత్రం. కాకపోతే ఏంటంటే సినిమాలో కామెడీ ఉంటుంది, ఓన్లీ ఎమోషన్ అండ్ మాస్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఎమోషన్ అదే మాస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు చెప్పినట్టే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్లైమాక్స్. అది చెప్పితే కదా సినిమాలోనే చూడాలి. ఇంకా బీజిఎం ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నాడు, చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హీరో ఎంట్రన్స్ నుంచి లాస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ ఒకటి రెండు ఉన్న యావరేజ్ కనిపించిన బీజిఎం మాత్రం చాలా బాగుంది. అలాగే డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రొటీన్ ఉన్న ఆ స్క్రీన్ ప్లే అయితే బాగా చేశారని చెప్పొచ్చు. ఇంకా ఫైట్స్ ఎవరైతే డిజైన్ చేశారో కానీ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. సరే అన్నాడు ఆ రేంజ్ లో ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయనా. ఓవరాల్ గా సినిమా అయితే ఫ్యాన్స్ కి అయితే పండగలని సినిమా, అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఓకే హిట్ అన్న సినిమా. సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అనమాట. బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. ఆ ఫైట్ సీన్స్ బాగున్నాయి. అంటే ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే విజయశాంతి ఒక వింటేజ్ విజయశాంతి గారిని అయితే ప్రజెంట్ చేశారు. అంటే అనిల్ రావు గారు కంబ్యాక్ అన్నారు కదా, సర్లే నీకెవరితో. బట్ ఇప్పుడు చెప్తాను కంబ్యాక్ అంటే అసలు కంబ్యాక్ అంటే ఇది నందమూరి అభిమానులకి పండుగ లాంటి సినిమా. అదర్ ఫ్యాన్స్ కి అయితే ఓకే జస్ట్ ఓకే. యాక్షన్ మదర్ సెంటిమెంట్ సూపర్ ఉంది. మదర్ సెంటిమెంట్ సూపర్ ఉంది. అంటే తల్లి కొడుకులేదు మాత్రం బీబాస్ సీన్ మాత్రం తగలబడిపోతుంది. ఫుల్ యాక్షన్ మూవీ, ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయరు. అరే మదర్ సెంటిమెంట్ సూపర్ అన్న, చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు వన్ మ్యాన్ షో లాగా మేడంది జస్ట్ కళ్యాణ్ రామ్ అన్నదే సూపర్ యాక్టింగ్, జస్ట్ సూపర్, చాలా మంచిగా ఉంది. మామూలు విజయశాంతి సినిమాలే ఒప్పుకోరు, ఆ మేడం సినిమాలు ఒప్పుకున్నారంటే సినిమా ఎంత దగ్గర పెట్టుకుంది డైరెక్టర్. 10 మంది తోస్తే కానీ వెళ్ళదు ఆ జీపు. ఆ జీపుని పెట్టి 10 మంది పోలీసులు పంపుతాడు. ఏందా సీను? అసలు డైరెక్టర్ నిద్రపోతున్నాడు ఏందా సినిమాలో. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఇన్నోవాలు ఇచ్చాడు పోలీసులకి, అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తక్కువ చేసి చూపిస్తున్నాడు అందులోనే. అన్న ఎలా అనిపించాను అన్న, చూడబట్టి చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. చెప్తున్న విధంగా నందమూరి ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకోవాలి. అంటే కాలర్ ఎగరేసుకోవాలి అంటే ఒక మంచి మంచి కాలర్ ఎందుకు ఎగరేసుకోవాలని చెప్తున్నాయి వాళ్ళ. అందులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది. ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ. ఓలాలు చెప్పిన లాగుందని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, లాగని లాగి లేదు ఏం లేదు. కళ్యాణ్ అన్న ముందే చెప్పిండు, కళ్యాణ్ రామ్ గారు ఏం చెప్పిండు, సక్సెస్ఫుల్ అని మాట్లాడుతున్నాడు. అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకుండు అన్న. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు, ఆడియో ప్రీ రిలీజ్ రోజు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తుంది, ఆమె కంబ్యాక్ అని కాదు. ఇలా సినిమా హిట్ అయినా ఫట్ అయినా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలానో విజయశాంతి కూడా అలానే. మన తల్లి సెంటిమెంట్ కొడుకు సెంటిమెంట్ అన్న. ముందుగా హ్యాట్సాప్. అంటే లాస్ట్ సీన్ ఉంటుందన్న, ఏం చెప్తున్నా ఆ సీను ఎందుకు నరుకుంటాడు, తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు, లాస్ట్ కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయని అనుకుంటాడు. దానికి మించింది ఏం లేదు. ముందుగా చెప్పండి, సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన మంచి చేసిన యాక్టింగ్. ముందుగా హ్యాట్సాప్ సార్. చాలా మంది రొటీన్ సినిమా అంటున్నారు, రొటీన్ అన్ని కలిపిన అనుకుంటున్నా, అట్లా ఉండే డిఫరెంట్ సినిమా ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నో ఛత్రపతికి దీనికి చాలా ఫరక్ ఉంది అన్న. ఛత్రపతికి సంబంధం లేదు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. అంటే ఈ క్యారెక్టర్ కి ఎలా ఎట్లా యూజ్ చేయాలో అలా యూజ్ చేసారు విజయశాంతి గారిని. అంటే క్యారెక్టర్ తగ్గట్టు మనం యూజ్ చేసారు, కానీ అట్లా ఏం లేదు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ సార్. ఇక్కడ విజయశాంతి ఎంత పోటీగా యాక్టింగ్ చేసిందో, మన కళ్యాణ్ రామ్ గారు కూడా అంత పోటీగా యాక్టింగ్ చేసిందో. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా చాలా బాగుంది అన్న. ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ అన్న యూ హార్ట్ ఈస్ చాలా మంచిది, అందుకే సినిమా బాగుంది. నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎంత పైకి వచ్చినా కూడా ప్రౌడ్ గా ఫీల్ కావు, అదే నాకు నచ్చుతుంది. హ్యాపీ బర్త్డే అమ్మా అని అందరికి. క్లైమాక్స్ ఒక్కటే బాగుంది. అదే సినిమా మొత్తం 2 గంటలు పడుకోబెట్టి క్లైమాక్స్ లో లేపాడు. ఆ క్లైమాక్స్ లేచినంత మాత్రాన మనకి అంత ఊపు రాదు. ఆ క్లైమాక్స్ బాగుండడం వల్ల ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నామేమో. ఇంత మంచి సబ్జెక్ట్ ని అసలు పడుకోబెట్టాడు డైరెక్టర్. ఈ సినిమాలో ఈ డైరెక్టర్ కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా
సినిమా ఒక రేంజ్ లో ఉండేదేమో. హైలైట్స్ అంటే మదర్ కోసం చెయ్యి నరుక్కున్నాడు కదా, ఆ సెంటిమెంట్ మదర్ ని కాపాడాలనేది దీంట్లో చెయ్యి నరుక్కున్నాడు అంటే మదర్ కోసం ఏమైనా చేసుకోవచ్చు, అంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా ఎంతైనా తెగించవచ్చు. వైజయంతి క్యారెక్టర్ అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే. సో ఇందులో ఎలా అనిపిస్తుంది? కర్తవ్యం గుర్తొచ్చిందా? అదే అండి, వైజయంతి అంటే ఆ మూవీ ఆమె పోలీస్ ఆఫీసర్ చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. ఇందులో కూడా ఆమె పోలీస్ ఆఫీసర్, కాకపోతే మాజీ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కానీ చూపించారు. ఆమెకు కూడా ఒక 5 minutes ఇచ్చాడు కానీ అది ఎన్కౌంటర్ టైప్ లో ఇచ్చాడు. ఆమెకు కూడా ఒక 1/2 hour సినిమా ఇచ్చుంటే ఈ సినిమా మరి ఓ రేంజ్ లో ఉండేది అనమాట. విజయశాంతి గారు స్టంట్స్ ఏమి ఇవ్వలేదన్న, జస్ట్ ఒక ఎన్కౌంటర్ సీన్ ఇచ్చారు అంతే. దూరం అన్నా వెళ్ళొచ్చా అనేలాంటి ఒక షాట్ ఉంటది. ఆ షాట్ ఏంటనేది థియేటర్ లో చూడండి, మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. అండ్ అమ్మ కోసం కొడుకు చూపించే ప్రేమ ఏంటి అనేది తెలుస్తుంది. క్లైమాక్స్ షాట్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మాస్ ఎక్కువైతే ఎక్కువైంది అంటారు, తక్కువైతే తక్కువైంది అంటారు. చూడండి ఆ సినిమాలో చూడండి, అంతేగాని నిజంగా సినిమాని ఎప్పుడు మనం తక్కువ ఫీల్ అవుతాం, బోర్ కొడితేనో లేదా అదే రొటీన్ స్టోరీలో రొటీన్ స్టోరీ కొత్తదనం ఏం లేదు. కాకపోతే క్లైమాక్స్ షాట్ ఏదైతే ఉందో ఆ మిగతా స్టోరీ అంతా మనం అనలైజ్ చేసే, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ లేదంటే మన పృథ్వీ గారి క్యారెక్టర్ ఇలాంటివి అనలైజ్ చేసేవచ్చు. బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి సినిమాలో, వాటి కోసం సినిమా చూడాలనిపిస్తుంది. ఆ హై ఎలివేషన్స్ కానీ ఆ సీక్వెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో మదర్స్ అండ్ మధ్యన వచ్చేవి, క్లైమాక్స్ లో ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ సినిమాని కాపాడేస్తుంది అనమాట. సో అలా ఉన్న సినిమా అది ఓవర్ గా చూసేవాళ్ళకి ఓవర్ గా అనిపిస్తుంది. నాకైతే బాగానే అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ ప్రకారం ఇట్ ఈస్ వర్త్ వాచ్. కంబ్యాక్ ఖచ్చితంగా, లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. విజయశాంతి గారు బ్యాక్ అన్నాం ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేసేస్తారు, బట్ యాక్షన్ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం చూడటం మనకి ఇది ఓకే. కాబట్టి లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టర్. శ్రీకాంత్ గారిది బాగుంది, పృథ్వీ గారిది బాగుంది, సోహైల్ ఖాన్ గారి యాక్టింగ్ బాగుంది, కళ్యాణ్ రామ్ గారు ఏం బ్రో నువ్వు హీరో గారి యాక్టింగ్ పట్టుకుని ఆయన యాక్షన్. హీరోయిన్ గారి స్కోప్ ఉంది, బట్ ఓకే ఉండాలి, హీరోయిన్ ఉండాలి అన్నట్టే ఉంది. యాక్టింగ్ కూడా సూపర్. కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటాయి అయిపోయేది. కొన్ని షార్ట్స్ ఉన్నాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు ఎన్టీఆర్ రామారావు గారు గుర్తొచ్చారు. ఆ షార్ట్లకు మాత్రం నేను ఒప్పుకుంటా బ్రో. కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేశారు బ్రో. జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ లాగా, తారక రామ లాగా బాగా యాక్ట్ చేశారు బ్రో. కొన్ని సీన్లకు ఆ కండ్ల షాట్ మాత్రం కేకా బ్రో. ఆ షాట్ల కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు బ్రో, అంతకు మించి ఏం లేదు బ్రో. సినిమాలో సెంటిమెంట్ అంటూ అంత ఏం లేదు బ్రో, ఓకే పర్లేదు. అమ్మ కోసం అంతలా ఫైట్ చేసి ఒంటి చేతి కట్ చేసుకునే అంత మనుషులు ఇప్పట్లో ఎవరు లేరు బ్రో. ఆ సీను అంత స్టోరీ అంత ఏం లేదు బ్రో, ఓకే పర్లేదు బ్రో సినిమా అయితే.